శరణ్య హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో తన ఫైల్ ఇచ్చి పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ కొంతమంది ఫోటోలు కనబడతాయి. ఏంటండి అవి అని శరణ్య రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉండగా, వాళ్ళు రీసెంట్గా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళండి అనడంతో శరణ్య షాక్ అవుతుంది. దాంతో హాస్పిటల్ బయటికి వచ్చి దర్శన్కి కాల్ చేస్తుంది. చెప్పు శరణ్య అంటుంటాడు దర్శన్. ఏమండి, సమీర చనిపోలేదండి అనగానే సడన్ బ్రేక్ వేసి కార్ ఆపేస్తాడు దర్శన్. ఏంటి అంటుండగా, అవునండి సమీర చనిపోలేదు అని చెప్తుంది శరణ్య. సమీర చనిపోలేదా అని శరణ్య అన్న మాటలకి దర్శన్ బయటికే గట్టిగా అనడంతో పక్కనే ఉన్న సమీర కూడా షాక్ అవుతుంది దర్శన్కి నిజం తెలిసిపోయినందుకు. శరణ్య ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ టీవీ చూసేసరికి బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అందులో బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ప్రమాదానికి గురైంది అని బ్రేకింగ్ న్యూస్ రావడంతో కాఫీ కప్ని వదిలేస్తుంది శరణ్య. అందరూ హాల్లోకి చేరి ఏమైంది శరణ్య అని అడుగుతుండగా, ఆయన వచ్చే ఫ్లైట్ ప్రమాదానికి గురైందంట అనగానే అందరూ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటారు. అందులో ఫ్లైట్ ప్రమాదానికి గురైందని, అందులో ఉన్న ఎవరు ఒక్కరు కూడా బ్రతికే ఛాన్స్ లేదని నిపుణులు చెప్తున్నారని ప్లే అవుతున్న బ్రేకింగ్ న్యూస్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆనందభైరవి, శరణ్య, రోహిత్, లీలావతి, దామిని అందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. బ్రేకింగ్ న్యూస్ షాక్లోకి వెళ్ళిపోతారు ఆనంద, శరణ్య. ఇప్పుడు ఆనంద, శరణ్య ఏం చేస్తారు? దర్శన్ నిజంగానే చనిపోయాడా, లేదంటే దర్శన్ని సమీర మాయం చేసిందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.